ఐటీ నిరుద్యోగుల కోసం కోడింగ్ ట్యూటర్ సంస్థ జాబ్ మేళా నిర్వహిస్తోంది. కరీంనగర్ జిల్లాలోని శ్వేత హోటల్ ఉదయం 10 గంటల నుంచి ఐటీ జాబ్ మేళాను అయితే ప్రారంభించారు సంస్థ సీఈఓ ఫణిరాజ్. డిగ్రీ, బీటెక్ చదివిన విద్యార్థులు ఈ మేళాకు అటెండ్ కావాలని కోరారు. 9 నెలల ఇంటర్న్షిప్తో జాబ్ సంపాదించవచ్చునని అన్నారు. నిరుద్యోగులకు అవసరమైన గైడెన్స్ తాము అందిస్తున్నామని అన్నారు. ఈ మేళాకు స్టూడెంట్స్తో పాటుగా పేరెంట్స్ కూడా అటెండ్ అవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ఆర్ కాలేజీ ప్రిన్సిపల్ రామకృష్ణ పాల్గొన్నారు. నేను కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అవ్వక లైక్ వై ఈజ్ ఇట్ రిజెక్టింగ్ అనేసి. సో దెన్ డిఫరెంట్ జాబ్ డాష్బోర్డ్స్ నుంచి అప్లై చేస్తుంటే నా కోడింగ్ ట్యూటర్ అనేది ఐటీలో ఎంటర్ కావాలనుకునే ఎవరికైనా కూడా వాళ్ళకి కావాల్సిన టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించి మా ప్రాజెక్ట్లోనే వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత వాళ్ళని రకరకాల కస్టమర్స్ ప్రాజెక్ట్స్లో వేసే ఒక ఎడ్టెక్ ప్లాట్ఫామ్. దీనిలో చాలామందికి ఎక్స్పీరియన్స్ని కల్పించి చాలామందికి అవకాశాలు కల్పించాలని ఐటీ ఇండస్ట్రీలోకి తీసుకురావాలనే సంకల్పంతో మేము జిల్లా స్థాయిలో దీన్ని ఎక్స్పాండ్ చేయదలుచుకొని మొట్టమొదటిసారి నా సొంత జిల్లా అయిన కరీంనగర్లో ఒక అవగాహన సదస్సు, ఒక వ్యక్తి ఇంటర్న్షిప్ ఎందుకు చేయాలి, ఇంటర్న్షిప్ చేస్తే వచ్చే స్కిల్స్ ఎలా వస్తాయి, ఇంటర్న్షిప్ ఎందుకు చేయాలి, ఇంటర్న్షిప్ చేస్తే వచ్చే లాభం ఏంటి, ఐటీ ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఇప్పుడు ఏఏ వస్తున్న తరుణంలో, ట్రాన్స్ఫర్మేషన్ వస్తున్న తరుణంలో ఐటీ ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకునే వాళ్ళు, బీటెక్ కంప్యూటర్స్ చేసి ఐటీ ఉద్యోగాలు సంపాదించాలనుకునే వాళ్ళు ఏం చేయాలి అని ఇటు తల్లిదండ్రులకు కానీ అటు పిల్లలకు కానీ ఒక అవగాహన ఏర్పరచడం కోసం ఈరోజు కరీంనగర్కి వచ్చాము. చాలామంది అటెండ్ అయ్యారు. వాళ్ళందరికీ మేము మా ప్లాట్ఫామ్ గురించి, మా ఐటెక్ ప్లాట్ఫామ్ గురించి, మా కస్టమర్స్ గురించి, మా ప్రోగ్రామ్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. మాది కంప్లీట్ ఆఫ్లైన్ ప్రోగ్రామ్ అండి. ఖచ్చితంగా ఆఫీస్కి రావాలి. నేను నా 30 సంవత్సరాల అనుభవం ఐటీ ఇండస్ట్రీతో నాకు అర్థమైంది ఏంటంటే, ఆఫీస్కి వచ్చి రోజు ఒక ఫ్రెషర్గా రోజు ఆఫీస్కి వచ్చి అందరిలో కూర్చొని ప్రాజెక్ట్లో రోజు పని చేస్తేనే ఒక వ్యక్తి స్కిల్డ్ రిసోర్స్గా తయారవుతాడు. ఆన్లైన్లలో మౌజులు జరుపుతూ రకరకాల వీడియోస్ చూస్తూ ఉంటే మనిషికి ఎంతసేపు నేర్చుకుంటున్నట్టుగా ఉంటుంది కానీ పని చేసినట్టు రాదు. మనం ఒక డ్రైవింగ్ నేర్చుకోవాలంటే యూట్యూబ్లో వీడియో చూస్తే డ్రైవింగ్ ఎలా అయితే రాదో, ఈ కోడింగ్ నేర్చుకోవాలంటే కూడా ఆఫీస్కి వచ్చి ఆఫీస్లో కూర్చొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డైలీ దాదాపు 8 నుంచి 10 గంటల పాటు కూర్చొని అక్కడ కోడింగ్ ట్యూటర్స్, ఇండస్ట్రీలో ఆల్రెడీ పనిచేస్తున్న ఎక్స్పర్ట్స్ మధ్యలో కూర్చొని మీరు అప్లికేషన్స్ డెవలప్ చేయడం ద్వారా మాత్రమే ఎక్స్పర్ట్స్ అవుతారని మా కంపెనీ విశ్వసిస్తుంది. అందుకని మాది ఆన్లైన్ ప్లాట్ఫామ్ కాదండి, కంప్లీట్ ఆఫ్లైన్. హైదరాబాద్లో గచ్చిబౌలిలో క్యూసిటీలో ఉన్న మా ఆఫీస్కి వచ్చి అక్కడ రోజు పని చేస్తూ నేర్చుకోవాలి. బయోటెక్నాలజీ, జియో సైన్సెస్ ఇలా ఏది చదువుకున్నా కూడా నేను వాళ్ళని ఐటీలోకి తీసుకురాగలుగుతాను. 3-4 సంవత్సరాల గ్యాప్ ఉన్నా కూడా వాళ్ళని ఐటీ ఇండస్ట్రీలోకి తీసుకురావచ్చు. అంటే కొందరికి 21లో అయిపోయి ఉంటుంది, 22లో అయిపోయి ఉంటుంది, 2020లో అయిపోయి ఉంటుంది ఇంజనీరింగ్. దాని తర్వాత వాళ్ళకి ఒక డైరెక్షన్ లేక, ఒక ఎలా ఐటీ ఇండస్ట్రీలోకి ఎంటర్ కావాలో తెలియక రకరకాల నాన్ ఐటీ జాబ్ చేస్తూ జీవితంలో వాళ్ళు ఒక డిస్సాటిస్ఫైడ్ లైఫ్ గడుపుతుంటారు. వాళ్ళు కూడా ఐటీకి రావాలంటే మేము అవకాశం ఇస్తాము. ఐటీ వాళ్ళకైతే ఎలాగో ఇస్తాము. సో నాన్ ఐటీ కావచ్చు, ఐటీ కావచ్చు. కాకపోతే ఒకటే వయసుకు సంబంధించిన కన్స్ట్రెయింట్ ఉంది. 30 సంవత్సరాల లోబడ్డ వాళ్ళకైతే ఈజీగా చేయొచ్చు. 30 తర్వాత వాళ్ళకి వాళ్ళ యొక్క లెర్నింగ్ ఎబిలిటీ తగ్గుతుంది. జనరల్గా అందరికీ తగ్గుతుందని మనం చెప్పలేము, జనరల్గా తగ్గుతుంది. కాబట్టి 30 సంవత్సరాల లోపు వాళ్ళని మాత్రమే మేము చేస్తామండి.